కోరుకుంటున్నాను. 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడు అంటే సాధారణంగా ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ నటుడు ఇలాంటివి వింటూ ఉంటాం, కానీ ఉత్తమ శాసనసభ్యుడు అనేది పెద్దగా మేము వినకపోవడానికి కారణం మన సౌత్ ఇండియా నుంచి పెద్దగా ఎవరు సెలెక్ట్ అయినట్టుగా ఎప్పుడు మాకు అనిపించలేదు. అశోక్ గజపతి రాజు గారు ఒక్కసారి ఆయన సెలెక్ట్ అయినట్టున్నారు. ఎలా అనిపిస్తుంది అది? అంటే ఆ గుర్తింపు ప్రజల్లో వచ్చిందా మీకు? 3 సార్లు మీరు ఉత్తమ శాసనసభ్యుడు అనేది ఎక్కువ మందికి నిజంగా రీచ్ అయిందా? ఈ భారతదేశంలో 12 మంది మాకు తెలిసి ఉండగా రికార్డెడ్గా 12 మంది ఉన్నారు. 12 మందిలో మన తెలుగు రాష్ట్రాల్లో అశోక్ గజపతి రాజు గారు ఉత్తమ శాసనసభ్యుడిగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బెస్ట్ పార్లమెంటరీగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందులో సామాన్యమైన వాడిని, ఎడ్యుకేషన్ లేని వాడిని, ఇంకొక కేంద్రంలో తమిళ రాష్ట్రంలోకి వెళ్ళి 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు ఇస్తే 3 సార్లు మల్లాడి కృష్ణారావుకి ఇవ్వడం అన్నది నాకు ఎక్కడన్నా కానీ పట్టలేని ఆనందం వచ్చిందని అంటే, ఉత్తమ శాసనసభ్యుడిగా అలా డిక్లేర్ చేసి అందుకున్నప్పుడు ఉన్న ఆనందం, నేను ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా చేసినా, రేపు ఇంకా ఏ విధంగా పదవిలో చేసినా కానీ అంతటి తృప్తి మాత్రం నాకు ఉండదు. కానీ సార్ మీరు అన్నట్టు తమిళ ప్రభుత్వం అక్కడ, మీరు ఒక తెలుగు వ్యక్తి, అక్కడ ప్రభుత్వం నిలబడాలన్నా పడిపోవాలన్నా కూడా మల్లాడి చేతిలోనే ఉంటుంది. మల్లాడి ఒక కింగ్ మేకర్. ఇది ఎలా సాధ్యమైంది? నేను అంత అనుకుంటలేదు, కానీ మీరు అనుకోకపోయినా అది బయట నిజమని చాలా మంది అంటూ ఉంటారు. సంవత్సరాల క్రితం ఒక్క ఓటుతోటి పడిపోయే ప్రభుత్వాన్ని ఇండిపెండెంట్గా ఉంటే ఆ వేళ డిఎంకే గవర్నమెంట్ని నేను నిలబెట్టాను. అప్పుడు కూడా నాకు చాలా ప్రలోభాలు వచ్చాయి. మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఎంత ఇస్తాం, అంత ఇస్తానన్నా కూడా నా ఊరికి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, అందుకని నా సపోర్టు ఈ ప్రభుత్వానికే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా నాకేం చేస్తారన్న దానికంటే నేను ప్రజలకు ఇచ్చిన మాటని ఏ ప్రభుత్వం అయితే నాకు అమలు చేస్తుంది అన్నది నేను చూస్తాను.